రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అందరికీ చూసే ఉంటారు. ఒక కోవాను బన్ను పెట్టుకుని ఒక అబ్బాయి అమ్ముతుంటే ఒక ముస్లిం వ్యక్తి అతని దగ్గరికి కొంతమంది యూట్యూబర్స్ లేదా సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి ఇండివిజువల్ జర్నలిజం పేరుతో వికృతంగా ప్రవర్తించినటువంటి తీరు మీద చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ నిజంగా నాకైతే చాలా ముచ్చటేసింది. ఎవరినైతే హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి చిత్రీకరణ చెయ్యాలో కొంతమందిని నిజంగా ఉండుండొచ్చు. వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన దేశంలో పుట్టి పెరిగినటువంటి అసలు సిసలైనటువంటి మన దేశంలో ఉండేటువంటి భాగంగా ఉన్నటువంటి ముస్లింలు ఆ కుటుంబాలు చాలా ఉండుండొచ్చు. కానీ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను కూడా కొంతమందిని కల్పిట్ చేసేటువంటి విధానం కూడా ఉండుండొచ్చు. కాకపోతే రీసెంట్గా ఇతను చేసినటువంటిది అతని ఇన్నోసెన్స్ కావచ్చు, అతను కష్టపడి ఆ మాసిపోయిన చొక్కా కావచ్చు, ఆ చెమటలు పడుతున్నటువంటి తీరు కావచ్చు, తన కుటుంబం కోసం పడుతున్నటువంటి ఆవేదన, తపన, అతని ఇన్నోసెన్స్, అతని కల్మషం లేనటువంటి వ్యక్తిత్వం, మనసు చూస్తుంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మిగతా వాళ్ళు ఎలా ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ హిందువులు మాత్రం చాలా బలంగా నిలబడ్డారు అతని వెనకాల. ఇది కదా అసలు సిసలైనటువంటి భారతదేశం అంటే అని చెప్పి నిరూపించారేమో అనిపించింది. ఎంత ముచ్చటేసిందంటే నాకు తెలిసి ముస్లిం కుటుంబాలు ఆయనకి ఎంత అండగా నిలిచాయో నాకు తెలియదు, కానీ సగానికి సగం మంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రం అతని ఇన్నోసెన్స్ని చూసి ఇలా కరెక్ట్ కాదు, అందరినీ మనం ఆ దృష్టితో చూడటం కరెక్ట్ కాదు అని చాలా మంది అండగా సోషల్ మీడియాలో అతని వైపు సపోర్ట్గా నిలబడుతూ వి స్టాండ్ విత్ అని చెప్పి తనతో చెప్తున్నారో చాలా ముచ్చటేసింది. ఇక్కడ సోకాళ్ళు ఎవరైతే అలాంటి జర్నలిజం పేరుతో ఇష్టానుసారం ఇలాంటివి కల్పిట్ చేస్తూ వాళ్ళందరూ ముస్లిమ్స్ అంటే ఇలాగే ఉంటారు, వాళ్ళంతా ఇంతే, వాళ్ళందరూ మనకు అవసరం లేదు అనుకునేటువంటి పద్ధతిలో ఉంటారో వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన దేశంలోనే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడి నిలబడి మనలాగే జీవిస్తున్నటువంటి వ్యక్తులు. అలాగే ఎవరో కొంతమంది వచ్చి ఉండొచ్చు, వాళ్ళని ఇలాంటి మన ముస్లింలను వాళ్ళతో ముస్లింని ఆ ముస్లింలతో కంపేర్ చేసి మనం మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఈ సిచ్యువేషన్లో బయటపడింది. అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్ ఎవరైతే మిగతా వాళ్ళు హిందువుల మీద ద్వేషం పెంచుకుని, క్రిస్టియన్స్ ఎవరైతే హిందువుల మీద ద్వేషం పెంచుకుని హిందూ దేవుళ్ళని కించపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉంటున్నాయో, లేదంటే కొంతమంది రాజకీయ ముసుగులో ఆ ముస్లిం పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు హిందువుల మీద ఒక అంటారు హేటరేట్ ఎక్కువ పెంచేయడానికి వాళ్ళ యువతలో పెంచుతున్నటువంటి అది ఏదైతే ఉందో అది కూడా చూసుకోవాలి. ఇక్కడ హిందువులు ఎలా అయితే అతనికి ఆ ముస్లిం కుటుంబానికి అతనికి ఎంత అండగా నిలబడ్డారో, అలాగే ఏదన్నా హిందువులకు జరిగితే కూడా ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం వచ్చి నిలబడి అతనికి సపోర్ట్గా ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు ఇలాంటి రాజకీయంగా ఇలాంటి వాడుకునేటువంటి వ్యక్తులు కానీ ఇంకొకటి పక్కకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే నాకు ఒక్కటైతే అనిపించింది, ఇక్కడ ఒకళ్ళ గురించి మాట్లాడతా, పేరు ఎత్తను కానీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ జరిగింది. పవిత్రంగా ఎంతో ఆ ఏడుకొండల వాడికి ఆ వెంకటేశ్వర స్వామికి కొన్ని వందల సంవత్సరాల నుంచి నైవేద్యంగా ఆ నైవేద్యాన్ని మనం ఎంతో దీక్షతో వెళ్ళి దర్శించుకుని దాన్ని మనం ఒక మహాప్రసాదంగా తింటాం. ఎంతో నిష్ఠతో నియమాలతో చేసేటువంటి ఆ ప్రసాదంలో కల్తీ చేశారు. నెయ్యి అనేటువంటి పదార్థాన్ని వాడకుండా కెమికల్స్, బాత్రూంలో వాడేటువంటి యాసిడ్ని తీసుకొచ్చి కెమికల్స్ వాడారు. బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలించారు. అంటే నేను చెప్తున్నటువంటి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కూడా చాలా చాలా దారుణాలు చేసి ఉండొచ్చేమో వేరే రకంగా, కానీ వాళ్ళు కూడా ఇలా హిందువులు పవిత్రంగా భావించేటువంటి ఈ మహాప్రసాదంలో ఇలాంటి దారుణం అయితే చేయలే. అది కూడా ఇలా గవర్నమెంట్ అధికారంలో ఉండి స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇన్ని ప్రభుత్వాలు మారే, కానీ ఎవరూ చేయలేకపోయారు, ఎవరు చేయలేదనే చెప్పాలి. కానీ ఆ వ్యక్తి ఆ సీఎంగా ఉంటూ ఆయన అనుచరులు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరో ఒకళ్ళు అనామకుడు ఆయన కుటుంబ పోషణ కోసం ఆయన చేసినటువంటి దాంట్లో కొంచెం తక్కువై ఉండొచ్చేమో, కల్తీ అంటే జరిగి ఉండొచ్చేమో, కొంత క్వాలిటీ ఉపయోగించకపోవచ్చేమో. అసలు ఇక్కడ అది క్వాలిటీయే కాదు, కల్తీయే కాదు, అసలు వాడిందే రసాయనాలతో కూడినటువంటి దాన్ని వాడాడు. నెయ్యి అనేటువంటి పదార్థం అంటే పాలు అనేటువంటి పదార్థం లేకుండానే కృత్రిమంగా కొన్ని రకాల కెమికల్స్తో సృష్టించాడు. అతనేమో హ్యాపీగా బయట తిరుగుతూ అతను వాళ్ళ అనుచరులు వాళ్ళు ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చారో దాన్ని హ్యాపీగా కొన్ని 250 కోట్లు స్కామ్ చేసి చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు. మమ్మల్ని ఎవడ ఏం చేస్తాడు, మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏమి చేయలేరు అని చెప్పి విర్రవీగబోతూ నువ్వు రోడ్డు మీదకి వచ్చి దానికి ధర్నాలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ హోమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళే స్వేచ్ఛగా తిరుగుతుంటే వాళ్ళ మీద చూపించాడు.
అసలు కల్ప్రేట్లు వాళ్ళని చెప్పి తెలుసుకోండి. చాలా మంది హిందువులు కూడా తెలుసుకోవాలి. అసలు దారుణమైనటువంటి హిందువులని విషం పెట్టి చంపేయాలన్నంత దారుణమైనటువంటి ప్లాన్ ఏమన్నా వాళ్ళు వేసినట్టుగా నాకైతే అనిపించింది. వాళ్ళ మీద చూపించండి. వాళ్ళ మీద మాత్రం ఓట్లేసి 40% ఓట్లు ఇచ్చి 11 స్థానాలు ఇంకా ఇచ్చి ఆయన రాజకీయాలు చేపిస్తారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు మన హిందువులు లేదా ఇంకొకళ్ళు ముస్లిం వీళ్ళ ద్వారా వాళ్ళు శుభ్రంగా సంపాదించి హ్యాపీగా కూర్చుంటారు. మనం మాత్రం ఒక అనామకుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వస్తే అతని మీద ఇలాంటివి చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఇది భారతదేశం అనేది డెఫినెట్గా వసుదైక కుటుంబంగా ఉండేది. అందరూ కలుపుకుని వెళ్ళాలి అనేది ఇప్పటి నుంచే కదా, ఎన్నో వందల సంవత్సరాల నుంచి వచ్చింది. నాకు తెలిసి మన భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛగా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వేరే ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ముస్లిం కంట్రీస్లో కూడా ముస్లింలు స్వేచ్ఛగా లేరు. ఇక్కడ హిందువులు ఉన్నారు కాబట్టే వాళ్ళు అంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంతోమంది క్రిస్టియన్స్ వచ్చి ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేసుకునే అంత స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చారు అంటే ఇక్కడ ఉండేటువంటి భావం, వాళ్ళని హక్కుని చేర్చుకునేటువంటి విధానం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది ఇష్టానుసారం ఇక్కడ ఉండేటువంటి హిందూ సంప్రదాయాలని దేవుళ్ళని కించపరుస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని అలా కల్తీ చేసే వాళ్ళని తరిమి కొట్టండి. అంతేగాని ఇలా అనామకులుగా ఏదో వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ పొట్టగూటి కోసం చేసేటువంటి వాళ్ళ మీద కాదు మనం ప్రతాపం చూపించాల్సింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే అతని మీద చూపించండి. కల్తీ చేసి హ్యాపీగా స్వేచ్ఛగా 250 కోట్లు ఆ కల్తీలోనే కొట్టేసి హిందువుల మనోభావాలు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఎంతమంది అనారోగ్యాలు పాలయ్యారో కూడా తెలియదు. అలాంటి కెమికల్స్ కలిపి ఎన్ని క్యాన్సర్లకి కారకమయ్యాడో కూడా తెలియదు. నిజంగా దాంట్లో వేరే విషయం కలిపి చంపేసి ఉంటుంటే అలాంటి వాళ్ళని మనం తరిమి కొట్టాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళ మీద కాదు ప్రతాపం చూపించాల్సింది.